హాయ్ గాయ్స్. అండ్ దేవుడి సామాన్లు వచ్చేసి బాగా అంటే క్లీన్గా ఉండవు కదా. డైలీ దీపం పెట్టినా ఒకవేళ ఒక 1 మంత్ ఒక 1 వీక్ దీపం పెట్టకుండా వదిలేస్తే అవి జిడ్డు పట్టేస్తాయి కదా. సో అవి ఇంత క్లీన్గా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. అండ్ మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ అయితే ఎవరికి కావాలో కామెంట్ చేసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ వెలిగించుకొని ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సో దాని మీద ఒక బాండీలో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి లెమన్ పిండుకోవాలన్నమాట. సో నాకు కొంచెం సామాన్లే కాబట్టి నేను కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక లెమన్, ఎక్కువ వాటర్ ఉన్న లెమన్ వచ్చేసి నేను తీసుకున్నా. సో మీకు కొంచెం ఎక్కువ సామాన్లు ఉంటే కొంచెం ఎక్కువ నిమ్మకాయలు పిండుకోండి, ఒక 2-3 అన్నమాట. సో బేకింగ్ సోడాని అయితే వేసుకోండి, కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకుంటే మనకి నొరగా వచ్చేసి అవి నీట్గా వదిలేస్తాయి అన్నమాట, తుప్పి అంతా. సో ఇవైతే క్లీన్గా లేవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 days ఒక 15 days నేను దీపం పెట్టలేదు, ఆంధ్ర వెళ్ళాను. సో ఇవైతే ఇలా అయిపోయాయి. సో వీటిని అయితే మనం ఆ వాటర్లోకి తీసుకుందాం. సో ఇవైతే మరుగుతాయి అన్నమాట మనకి. ఇవి మరగడం వల్ల ఆ లెమన్లో ఉండే పులుపుతనం వచ్చేసి దీనికి మనకి గంట ఇవన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట నీట్గా. మీరే లైవ్లో చూడండి. నేనైతే పూర్తిగా డిప్ చేసి పెడుతున్నా. ఈ ముంతలు ఉన్నాయి కదా, ఇవైతే కొంచెం డిప్ అవ్వలేదు కదా, సగంకి ఉన్నాయి కదా. సో ఇవైతే హాఫ్ క్లీన్ అవుతాయి, ఇంకో హాఫ్ క్లీన్ అవ్వవు, మీరే చూద్దురు కానీ. సో నాకైతే కొంచెం సేపు తర్వాత నేను ములగలేదని చెప్పేసి పక్కకు తిప్పుకుంటున్నాను. సో చూసారా, ఒక పక్క డిప్ అయ్యినవి క్లీన్ అయ్యినాయి, ఇంకో సైడ్ క్లీన్ అవ్వలేదు, చూపిస్తాను. సో అలా అయితే తిప్పుకుంటాను. యాక్చువల్గా ఫుల్గా వేసి ఉంటే అది మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. మీరైతే ఫుల్గా వేసుకోండి. యాక్చువల్గా పీతాంబరి గట్ట పెట్టేసి తోముకున్నా కూడా మనకి క్లీన్ అవుతాయి, కానీ ఎక్కువసేపు టైం పడుతుంది, బాగా వాష్ చేసుకోవాలి. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ని కూడా నేను ఒకసారి తీసుకొచ్చి మీకు చూపిస్తాను, అది కూడా ఎలా క్లీన్ చేయాలనేది. అండ్ మనకి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకూడదు, ఇంకా అయినా సరే ఇవి క్లీన్ అవ్వాలి అని అంటే ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, ఈజీ ప్రాసెస్. నేను దాన్ని కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇలా హౌస్లో ఎలాంటి టిప్స్ అయినా కావాలంటే కామెంట్ చేయండి. ఇలా వేడి నీటి నుంచి సామాన్లను అయితే సెపరేట్ చేసేసుకొని మనం జస్ట్ విమ్ సోప్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో జస్ట్ మనం నార్మల్గా గిన్నెలు తోముకున్నట్టే తోమేసుకుంటే సరిపోతుంది. సో గిన్నెలకు వాడుతున్న స్క్రబ్బర్ వచ్చేసి యూజ్ చేసుకోకుండా ఉంటే మంచిదన్నమాట మనకి. సో నేనైతే స్క్రబ్బర్తో చూసారా ఎలా క్లీన్ చేసానో, ఇంకా అదైతే నీట్గా క్లీన్ అయిపోయింది. మనకి జస్ట్ అంత ప్రెజర్ పెట్టేసి మనకి ఏం అవసరం లేదు, టైం కూడా సేవ్ అవుతుంది. విమ్ సోప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, విమ్ లిక్విడ్ ఉంటుంది కదా మన దగ్గర, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇలా అయితే సామాన్లు క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి దీపం కుందేలు వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నా, అందుకనే దానికి అలానే డిజైన్ ఉందన్నమాట, కొంచెం బ్లాక్ కోట్ లాగా ఉంది. ఈ ముందు వచ్చేసి ఫస్ట్ ఎలా ఉందో చూసారు కదా. సో నీట్గా అయిపోతుంది. ఇలాంటి హోమ్ రెమెడీస్ వచ్చేసి కిచెన్ సంబంధించినవి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే డెఫినెట్లీ చేయడానికైతే ట్రై చేస్తాను నాకు తెలిస్తే. సో ఇందులో వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. వెనిగర్ వేసినా కూడా మనకి క్లీన్ అయిపోతాయి. సో అది కూడా నేను ఈసారి క్లీన్ చేసినప్పుడు ఇంకా వేరే ప్రాసెస్లో కూడా క్లీన్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా అన్నీ క్లీన్ అయిపోయి చూసారు కదా. సో ఫైనల్గా అయితే ఇది. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.